సైడ్ అంతా ఫుల్గా ఎండబెట్టేసారు చూడండి ఎండు మిరపకాయలు. బొబ్బొబ్బొబ్బొబ్బా. మన ట్రైన్ స్పీడ్ మాత్రం అదే 1 ton లోపు మెయింటైన్ చేస్తున్నారు. వ్యాప్ 7 లోకోమోటివ్, ఈ రోడ్ వ్యాప్ 7. ఈ ట్రైన్లో ఫుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, విజయవాడ డివిజన్. అండి, నేను మీ కిట్టని, మీరు చూస్తుంది భీమవరం కిట్ట యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను అనమాట. ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. 12755 కాకినాడ పోర్ట్ భావనగర్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. 9 గంటలకు అరైవ్ అని చూపిస్తున్నాడు. ప్లాట్ఫామ్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఈరోజు మనం జర్నీ చేయబోయే ట్రైన్ నెంబర్ వచ్చేసి 12755 కాకినాడ పోర్ట్ భావనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ 2046 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. అందులో మనం 314 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాం విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు. నేను ఈ ట్రైన్ జర్నీ అనేది విజయవాడ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZA. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. ప్రజెంట్ నేను వచ్చేసి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. అరగంట లేట్గా మన ట్రైన్ అయితే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చేస్తుంది. ద బ్యూటిఫుల్ వ్యాప్ 7 లోకోమోటివ్ లాలాగూడ. సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ రేక్ షేరింగ్ కూడా ఉంది మన ట్రైన్కి. ఫ్రంట్లో అయితే జనరల్ కోచెస్ ఉన్నాయి, దాని తర్వాత S1 S2. ఈ ట్రైన్లో 2 స్లీపర్ క్లాస్ కోచ్లు, 3 3 టైర్ ఎకనామిక్ కోచెస్. M1 M2 M3 అన్నది ఎకనామిక్ కోచెస్. 7 థర్డ్ ఏసీ కోచ్లు, 3 సెకండ్ ఏసీ కోచ్లు, ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్. బ్యాక్ సైడ్ ఒకటే జనరల్ కోచ్ ఉంది, అస్సలు ఖాళీ లేదు. నా కోచ్ నెంబర్ వచ్చేసి B4. విజయవాడలో మన ట్రైన్కి అఫీషియల్గా 10 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. ప్రజెంట్ అయితే అరగంట లేట్గా నడుస్తుంది. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉన్నాయన్నమాట. వయా కాజీపేట మీదుగా, వయా గుంటూరు మీదుగా. మన ట్రైన్ అయితే వయా గుంటూరు మీదుగా అయితే వెళ్తుంది. 35 మినిట్స్ లేట్గా మన ట్రైన్ విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. విజయవాడ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్. వెల్కమ్ టు కృష్ణా. కృష్ణా నది నుంచి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది. కృష్ణా కెనాల్ జంక్షన్. కృష్ణా కెనాల్ దాటిన తర్వాత మన ట్రైన్ అయితే గుంటూరు లైన్లోకి టర్న్ తీసుకుంది. అటు స్ట్రైట్గా వెళ్ళిపోతే గూడూరు లైన్. మన ట్రైన్ మార్నింగ్ కాకినాడ పోర్ట్లో అయితే బయలుదేరి సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లో ఆగింది. నెక్స్ట్ స్టాప్ మనకి గుంటూరు జంక్షన్. గుంటూరు తర్వాత సత్తెనపల్లి, నడుపూడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లో అవుతుంది. నేనైతే సికింద్రాబాద్ స్టేషన్లో దిగేస్తాను. సికింద్రాబాద్ తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రైన్ స్టాప్ వచ్చేసి వికారాబాద్ జంక్షన్. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. విజయవాడ, తెనాలి వయా గుంటూరు మీదుగా వెళ్ళే రైళ్ళన్నీ కూడా ఆ స్టేషన్లోనే ఆగుతాయి. ఆ లైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుంచి గుంటూరు జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ లైన్ అన్నమాట.
వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వెళ్తుంది మన ట్రైన్. ఈ గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఇక్కడ మొత్తం 7 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. 9:35కి రావాల్సింది మన ట్రైను, 10:15కి అయితే వచ్చింది. వ్యాగ్నైన్ లోకోమోటివ్ లైన్గా మూడు లోకాలు ఉన్నాయి. ఈ గుంటూరు జంక్షన్లో అఫీషియల్గా మనకి 5 మినిట్స్ అయితే స్టాప్ ఉంది. సిగ్నల్ అయితే వస్తుంది మన ట్రైన్కి, అనౌన్స్మెంట్ చేస్తున్నారు. హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్. గుంటూరు జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సత్తెనపల్లి. గుంటూరు నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను గుంటూరు నుంచి ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నారా లేదా అని. ప్లాట్ఫామ్ నెంబర్ 7లోకి హుబ్లీ విజయవాడ ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. కనిపించట్లేదు, ముందుకు వెళ్ళిపోయినట్టుంది బండి. గుంటూరు జంక్షన్. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. నల్లపాడు జంక్షన్. ఇక్కడి నుంచి ఒక రూట్ అయితే సపరేట్ అవుతుంది, చూపిస్తాను మీకు. మనకి ఆ లైన్ వచ్చేసి నరసరావుపేట లైను, గుంటూరు నరసరావుపేట లైన్. మనది సత్తెనపల్లి రూట్లోకి అయితే టర్న్ తీసుకుంటుంది. అటు సైడ్ అంతా కూడా డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనమాట, మనంతా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఏదైనా బండి వస్తే మాత్రం ఖచ్చితంగా క్రాసింగ్ పడతాడు. అంతా మిర్చి తోటలో ఎర్ర మిరపకాయలు ఎలా కనిపిస్తున్నాయి చూసారా? కన్ను చూపు మేర ఎంత దూరం చూసినా మొత్తం అంతా కూడా మిర్చే కనిపిస్తుంది. సైడ్ అంతా ఫుల్గా ఎండబెట్టేసారు చూడండి ఎండు మిరపకాయలు. బాబ్బా ఫస్ట్ టైం నేనైతే చూడటం, ఇంత మొత్తంలో చూడటం నేను ఫస్ట్ టైం. మీకు వచ్చింది తెలుసా, నేను కూడా ఈ రూట్లో వెళ్ళడం ఫస్ట్ టైమే. ఇక ఈ ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఇదొక వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు. కాకినాడ టౌన్ నుండి భావనగర్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12755. ప్రతి గురువారం ఉంటుంది. ఉదయం 5:30 కాకినాడ పోర్టులో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:55 భావనగర్ టెర్మినస్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో భావనగర్ టెర్మినస్ నుంచి కాకినాడ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12756. ఈ రైలు ప్రతి శనివారం భావనగర్ టెర్మినస్ నుంచి ఉదయం 4:25 బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5:25 కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. వెల్కమ్ టు సత్తెనపల్లి. 30 గంటల లేట్గా మన ట్రైన్ సత్తెనపల్లి చేరుకుంది. ఇక్కడ అఫీషియల్గా 1 మినిట్ అయితే స్టాపు. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SAP. మన ట్రైన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మీదుగా 2047 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ప్రయాణ సమయం వచ్చేసి 37 నుంచి 38 గంటలు పడుతుంది. యావరేజ్ స్పీడ్ గంటకి 55 కిలోమీటర్లు. 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తుంది. ఆ బండి వచ్చిన తర్వాత మన ట్రైనింగ్ సిగ్నల్ చెప్పాం కదా, ఇదంతా కూడా సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ అని. వ్యాప్ 7 లోకోమోటివ్, ఈ రోడ్ వ్యాప్ 7, విశాఖపట్నం లింగంపల్లి. ఆ ట్రైన్లో ఫస్ట్ LHB కోచ్లో జర్నీ చేశాను నేను. ఆ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి.
సత్తెనపల్లి రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నడికుడి జంక్షన్. సత్తెనపల్లి నుంచి ఎవరైనా వీడియో చూస్తున్నారా? బాయ్ బాయ్ సత్తెనపల్లి. న్యూ పిడుగురాళ్ళ జంక్షన్. ఈ జంక్షన్ నుంచి సేవలేపురానికి సపరేట్గా లైన్ ఉంది. అంటే మనకి డైరెక్ట్గా నంద్యాల లైన్లో కలుస్తుంది అనమాట. పిడుగురాళ్ళ దగ్గర కొత్త బైపాస్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ రూట్ అంటారు ఇది? బైపాస్ రోడ్డా లేకపోతే కొత్త లైనా? పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. మనకి ఇక్కడ స్టాప్ అయితే లేదు. మన ట్రైన్ స్పీడ్ మాత్రం అదే 110 లోపు మెయింటైన్ చేస్తున్నారు. ఈ ట్రాక్ స్పీడ్ కూడా 110. వెల్కమ్ టు నడికుడి జంక్షన్. ఈ స్టేషన్ కూడా వచ్చేసి NDKD, మన ఆంధ్రాలో లాస్ట్ స్టాప్ అనమాట ఈ ట్రైన్కి. నెక్స్ట్ మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. నడికుడి జంక్షన్లో వాటర్ బాటిల్స్, ఫుడ్ అయితే ఎక్కిస్తున్నారు. నడికుడి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మిర్యాలగూడ. ఈ నడికుడి జంక్షన్ నుంచి మాచర్లకి ఒక సపరేట్ లైన్ ఉంటుంది. బాయ్ నడికుడి జంక్షన్. మనకి ఆ సైడ్ వెళ్తే మాచర్ల. ఒకప్పుడు మాచర్ల భీమవరం ప్యాసింజర్ ఉండేది. మా భీమవరం మీదకి వెళ్ళదు. ఆ ట్రైన్ కరోనా తరపు తీసాడు దాన్ని. పాందుగుల మన ఆంధ్రప్రదేశ్లో చివరి రైల్వే స్టేషన్. దీని తర్వాత మనం తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. వెల్కమ్ టు తెలంగాణ. మనం ఆ కృష్ణానది దాటగానే తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోయాం. తెలంగాణలో మొదటి రైల్వే స్టేషన్ అయితే మనం స్కిప్ చేస్తున్నాం. విష్ణుపురం. బండి స్లో చేస్తున్నాడు, ఆపుతాడా? విష్ణుపురం జంక్షన్ రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ నుంచి మళ్ళీ అది కాజీపేట లైన్ ఉంది కదా, విజయవాడ, కాజీపేట, సికింద్రాబాద్, ఆ లైన్లో అయితే కలుస్తుంది. అది ఆ ట్రాక్ వెళ్ళిపోతే మధిర దగ్గర అక్కడ కలుస్తుంది. అది సింగిల్ ఎలక్ట్రిక్ లైన్. ఈ ట్రైన్లో ఫుడ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఏం రాలేదు. బిర్యానీ వచ్చింది, 140 రూపీస్ చెప్తున్నారు. వెల్కమ్ టు మిర్యాలగూడ. మన తెలంగాణలో ఫస్ట్ స్టాప్లోకి అయితే మన ట్రైన్ ఎంటర్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఆగింది బండి. మిర్యాలగూడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నల్గొండ. బాయ్ మిర్యాలగూడ. ఎవరో చైన్ లాగారు. చైన్ లాగేశారు. మిర్యాలగూడ నుంచి స్టార్ట్ అయిందో లేదో ఎవరో చైన్ లాగేశారు. చాలాసేపు అయింది బండి ఇక్కడ ఆపేసాడు.
మిర్యాలగూడ నుంచి ఫస్ట్ టైం నేను ఈ రూట్లో సికింద్రాబాద్కి అయితే వెళ్తున్నాను. ఇదే మా కోచ్ లోపల. చాలా బాగుంది, చాలా డీసెంట్గా కూడా ఉంది. బాగా మెయింటెనెన్స్ చేస్తున్నారు కోచ్ అయితే. అందరూ ప్రశాంతంగా పడుకున్నారు. లాస్ట్ టైం స్వర్ణ జయంతితో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపించింది నాకు. లోపల కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ఉంచుతున్నారు అన్నీ. వెల్కమ్ టు నల్లగొండ. ఈ స్టేషన్ కూడా వచ్చేసి NLDA. నల్గొండ స్టేషన్లో నేనైతే ఒక డ్రింక్ బాటిల్ తీసుకున్నాను చిన్నది. ట్రైన్ ఏంటి రివర్స్ వచ్చేస్తుంది. నల్గొండ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. టైం వచ్చి 1:15. కరెక్ట్గా 1:15 లేట్లో అయితే నడుస్తుంది మన ట్రైను. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సికింద్రాబాద్. మధ్యలో ఎక్కడైనా పెడితే క్రాసింగ్ పెడతాడు శబరి ఎక్స్ప్రెస్కి. నల్గొండ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద. బాయ్ బాయ్ నల్గొండ. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉన్నారు, బాగుంది. మూసీ నది. తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్కి వెళ్తుంది. రేక్ షేరింగ్ ఉందన్నమాట. ఒకప్పుడు ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ మన నర్సాపురం హైదరాబాద్ రైలుతో రేక్ షేరింగ్ ఉండేది. తర్వాత దాన్ని అయితే మార్చేశారు. మన ట్రైన్ కొండ దిగుతుంది, ఫుల్ డౌన్. మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం. మనకు కనిపిస్తుంది చూసారా డబుల్ ట్రాక్, అది వచ్చేసి వరంగల్ సికింద్రాబాద్ డబుల్ ఎలక్ట్రిక్ లైన్. సరిగ్గా టోల్ గేట్ దగ్గర ఆపేసాడు మళ్ళీ. ఏం టోల్ గేట్ అంటారు అది? హైదరాబాద్ యాదాద్రి. భలే ఉంది కదా. అంతా బాగానే ఉంది కానీ ట్రైన్లో ఫుడ్డే మైనస్. ఎక్కడ ఫుడ్ దొరకట్లేదు సరిగ్గా. మనకి ప్యాంట్రీ కార్ లేదు ట్రైన్కి, అదొక పెద్ద మైనస్ అనమాట. 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది కనీసం ప్యాంట్రీ కార్ కూడా పెట్టలేదు దీనికి. ఆన్ బోర్డ్ క్యాటరింగ్ కూడా సరిగా లేదు. ఈ ట్రైన్లో జర్నీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫుడ్ అయితే క్యారీ చేయండి, చాలా ఇబ్బంది పడిపోతారు. కనీసం వాటర్ బాటిల్ కూడా నా నల్గొండ వచ్చేదాకా దొరకలేదు.
వందే భారత్ ఈస్ కమింగ్. లోకల్ ట్రైన్. లాల్లాగూడ లోకో షెడ్. వెల్కమ్ టు సికింద్రాబాద్ జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి అయితే వెళ్తుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మొత్తానికి 35 నిమిషాలు ఆలస్యంగా మనమైతే సికింద్రాబాద్ జంక్షన్ చేరుకున్నాం. సికింద్రాబాద్లో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి.